దైవ మర్మములు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని ఎదుట ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పనిచేసినో చూచుదాం. లూకా సువార్త 1:34-35లలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించినని చూస్తున్నాము. అదే విధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో కానీ కాక పరిశుద్ధాత్మ సహాయము చేతనే మారు మనస్సు పొందుతున్నాము. మత్తయి 3:16లో బాప్తిస్మము తరువాత పరిశుద్ధాత్మ ప్రభువు పైకి దిగివచ్చుట చూస్తున్నాము. ప్రభు యొక్క బాప్తిస్మము ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములను సూచించుచున్నది. మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలననినచో ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో ఐక్యపరచుకొనవలెను. లూకా 4:1లో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యంలోనికి నడిపించబడుట చూస్తున్నాము. ప్రభువు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరచును. మనలను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొనుటకై ప్రభువు ఆత్మ సిద్ధపరచును. యెషయా 61:1లో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూస్తున్నాము. ప్రభువు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకముల గల ఆత్మ ఇయ్యబడెను కనుక ఆయన అధికారముతో మాట్లాడెను. మత్తయి 7:29 ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడిరి. అవసరమైన సమయంలో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.